పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్. ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు. 92% ఓటింగ్ పెంచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం. ఏలూరు జిల్లా రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77% పోలింగ్ నమోదు కాగా జిల్లాలో 83.75% మాత్రమే నమోదైందన్నారు. జిల్లాలో అత్యల్పంగా ఏలూరు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 68.10గా నమోదైందని, ఇది రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువని గుర్తు చేశారు. జిల్లాలో 1744 పోలింగ్ కేంద్రాలు ఉంటే 409 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం రాష్ట్ర పోలింగ్ శాతం కన్నా తక్కువ ఓటింగ్ నమోదైందని అన్నారు. దీనికి ప్రధాన కారణం పట్టణ ప్రాంతంలో ఉన్న ఎగువ శ్రేణి వర్గం యువ ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో తక్కువ భాగస్వామ్యం కావడమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో 92% ఓటింగ్ పెంచే విధంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఓటర్స్ టర్నౌట్ ప్రణాళికను ఆమోదించారని, దానిలో భాగంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు 2500 స్వీప్ కార్యక్రమాలు చేపట్టామని డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. అదేవిధంగా స్థానిక కోటదెబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారని డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు ఇతర జిల్లా ప్రభుత్వ ఓటర్లు కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించడం, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉద్యోగులకు మైక్ ద్వారా సమాచారం అందించడం, చలవ పందిళ్లు, త్రాగునీరు సదుపాయంతో పాటు మజ్జిగ, స్నాక్స్ కూడా ఓటర్లకు అందించడం అభినందనీయమన్నారు. అనుసంధానకర్తలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరుకు సమాచారం, సహకారం అందించారు. ఉద్యోగులందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినందున ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మే 13 పోలింగ్ రోజున ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ముక్కంటి కమిషనర్ వెంకటకృష్ణ, జడ్పీ సిఇఓ సుబ్బారావు తదితరులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. చంద్రబాబు గారు వాళ్ళ ఓటర్స్ ఐడెంటిటీ కార్డు మిస్ చేసుకున్నారండి. దయచేసి మా దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. దుప్పాల రామచంద్రరావు గారు తీసుకోండి. ఓకే రైట్. వ్యక్తిగతంగా మీరు ఇంట్లో చూడండి, మొబైల్లో డేటా పెట్టారు చూడండి. శివాని గారు ఈఆర్ఓ కౌంటర్ సెల్ఫ్ పెట్టుకోండి. ఒకసారి చూడండి. మీరు కూర్చోండి, కూర్చొని పిలుస్తారు. అదే మీరు కూర్చోండి, మీకు పిలుస్తారు. మీకు సీరియల్ చెప్తున్నారు. అందరూ కూడా ఎట్ ఏ టైం 5 పంపిస్తా ఉన్నారు. సెక్రటరీ గారు ఈ రూమ్ లో కోపం ఇచ్చేది ఎవరు? నా పేరు తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్. నేను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, ఏలూరు జిల్లా. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలూరులోని పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. నా ఓటు నాకు కాకినాడ సిటీ పరిధిలో ఉంది. కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు ముఖ్యంగా చాలా మంచి సదుపాయాలు ఈ పోలింగ్ కేంద్రం వద్ద కల్పించారు. వేసవి తాకిడి ఎక్కువగా ఉన్నది దృష్టిలో ఉంచుకొని చలవ పందిళ్ళు కానీ, చల్లటి త్రాగునీరు సదుపాయం కానీ, మజ్జిగ కానీ, స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ముక్కంటి గారి ఆధ్వర్యంలో చాలా బాగా ఈ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. కుర్చీ సదుపాయం అన్నీ కూడా. ముఖ్యంగా బాగా నచ్చింది ఏంటంటే ఎవరికి ఉద్యోగస్తులకు ఎటువంటి సమాచార లోపం లేకుండా హెల్ప్ డెస్క్లు సుమారుగా 6-7 హెల్ప్ డెస్క్లు అరేంజ్ చేశారు. మీడియా ప్రతినిధులకు కూడా హెల్ప్ డెస్క్ అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్స్ కానీ, లేక ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్, లేక ఏలూరు ఇతర నియోజకవర్గాలు ఉన్నటువంటి ఓటర్స్ సంబంధించిన సమాచారాన్ని అధికారులు అందించడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా అధికారుల సమన్వయం చాలా బాగా ఉంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెటింగ్ సిస్టమ్
ప్రతి ఉద్యోగస్తులు కూడా చాలా సక్రమంగా వినియోగించుకుంటూ ఉన్నారు. నేను జిల్లాలో స్వీప్ నోడల్ ఆఫీసర్గా కూడా ఉన్నాను కాబట్టి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరగాలి, ఎథికల్ ఓటింగ్ జరగాలి. ఇంకా చాలా సాయంత్రం వరకు సమయం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ మనకి 7వ తారీఖు నాడు, అంటే నిన్న 4వ తారీఖు, ఈరోజు 5వ తారీఖు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ విధి నిర్వహణ వల్ల వినియోగించుకోలేదో వాళ్ళకి మరొక అవకాశం మనకి 7వ తారీఖు నాడు ఇస్తామని చెప్పడం ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా పోస్టల్ బ్యాలెటింగ్ సిస్టాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జిల్లా యంత్రాంగానికి, అలాగే ఏలూరు జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి ఏలూరు రిటర్నింగ్ ఆఫీసర్ ముఖండి గారికి, సిఇఓ గారికి, కమిషనర్ గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలుపుకుంటా ఉన్నాను.